కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరి ఈరోజు తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదంటే మరి ఎవరు పొరపాటు అడుగుతా ఉన్నాను. భోగాపురంలో ఇటీవల మోడీ గారు వచ్చిన తర్వాత మరి అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ వచ్చింది. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ గతంలో ఉంది, రాజమండ్రిలో ఉండింది, తిరుపతిలో ఉన్నది, అదేవిధంగా మరి పుట్టపర్తిలో ఉంది, కడపలో ఉంది, కర్నూలులో ఉంది. మరి కనీసము మరి తెలంగాణలో కొత్తగూడెంలో, అదేవిధంగా ఆదిలాబాద్లో కావాలి, వరంగల్లో కావాలంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ల్యాండ్ ఇవ్వలేదు వరంగల్ ఎయిర్పోర్టుకు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, గతంలో ఆదిలాబాద్ విషయంలో కానీ, కొత్తగూడెం విషయంలో కానీ నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి జరగలేదు, రైల్వేలు వెనుకబడిపోయినాయి, జాతీయ రహదారులు అభివృద్ధి జరగలేదు, అనేక రకాలుగా తెలంగాణ వెనుకబడింది. కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని గత అనేక రోజులుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు దానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి రావడం ఏదవుతుందో చాలా సంతోషమని మనం చేస్తున్నాను. అంతేకాకుండా అన్నదమ్ముల్లాగా ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, వేగవంతమైనటువంటి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్రైబల్ యూనివర్సిటీ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గత అనేక రోజులుగా వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని నేను గతంలో ఉత్తరం రాస్తే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్కి అనుమతి ఇవ్వలేదు. రైల్వేలు పూర్తిగా తెలంగాణ ప్రజలకు పూర్తిగా నష్టం చేసింది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో పునరభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. గతంలో ఉన్నటువంటి 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలలో అదనంగా 3000 కిలోమీటర్ల జాతీయ రహదారులు సుమారు 1,30,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈరోజు తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి మనం చేస్తా ఉన్నాను, తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఈరోజు ఈ రెండు రాష్ట్రాలలో కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను తెలంగాణ ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి ఏర్పాటుకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాము. ఖచ్చితంగా అమరావతి కూడా అభివృద్ధి జరగాలి, క్యాపిటల్ కూడా అభివృద్ధి జరగాలి. తెలంగాణ కూడా ఈరోజు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం దోచుకుంటే ఈరోజు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. దీని నుంచి ఈరోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణను దోపిడీ చేస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఎంతో సదుద్దేశంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఈరోజు నవ్వుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా అన్నదమ్ములాగా అభివృద్ధి జరగాల అవసరం ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ చర్చలో వచ్చినప్పుడు ఆవేశంగా లేచి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ దోపిడికి గురైందని,
ప్రస్తుతం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఇంకా దోపిడీ చేస్తుర్రు అని చెప్పే ప్రయత్నం చేసిండు. నిజంగానే తెలంగాణ జాగృతి కావాలంటుండు. తెలంగాణ ప్రజలు కళ్ళు విప్పాలంటుండు. తెలంగాణ ప్రజలు కళ్ళు విప్పిరు కాబట్టి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను తరిమి కొట్టి అప్పుడు దోచుకుంటుర్రు, దాచుకుంటుర్రు, కుటుంబ పాలన చేస్తుర్రని చెప్పే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కారును తెచ్చుకున్నారు. మీరు కూడా బీజేపీలో ఉండి గతంలో క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు. గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి క్రియాశీలక రాజకీయాలలో ఉన్నారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా. 10 సంవత్సరాలు మీరు సెంట్రల్ గవర్నమెంట్లో 2014 నుంచి 2023 దాకా ఈరోజు మీరు అంత ఆవేశంగా నిలబడి పార్లమెంట్ వేదికగా తెలుగులో మాట్లాడి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టియాలని చూస్తున్నారు కదా. ఒక సెంట్రల్ మినిస్టర్గా ఉండి కూడా తెలంగాణను దోచుకుంటుంటే బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం, మరి నువ్వు ఏం చేసినావు? వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినావా? ఇవాళ మార్పు రావాలని గలమిప్పి చెప్తున్నావు, జాగృతి కావాలంటున్నావు. మరి నువ్వెందుకు ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేకపోయినావు? ఒక అధ్యక్షునిగా కూడా ఉంటివి కదా బీజేపీకి. తెలంగాణ ప్రజలు నిన్నెందుకు నమ్మలేదు, నిన్నెందుకు అధికారంలోకి తీసుకురావలేదు కిషన్ రెడ్డి గారు? ఎందుకంటే నీ మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్, నీ స్టాండర్డ్ లేని పాలిటిక్స్ గురించి తెలంగాణ ప్రజలకు తెలుసు. వాళ్ళు దోచుకుంటుంటే నువ్వు దాచుకొని చూసినావా? ఏం చేసినావు? ఆ రోజే సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు, ఆ రోజే కాళేశ్వరం స్కామ్ను కాపాడొచ్చు, ఆ రోజే ఎస్టిమేషన్లు పెరుగుతుంటే రిపోర్ట్లు తెప్పించుకొని ఆపొచ్చు. ఏం చేయలేదు నువ్వు. మిగులు రాష్ట్రంగా ఇచ్చినటువంటి తెలంగాణ 8 లక్షల పైచీలకు అప్పు చేసినప్పుడు ఏం సప్పుడు చేయలే. ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి, ప్రైవేట్ కంపెనీలు దేవాలి, రింగ్ రోడ్ కట్టాలి, RRR కట్టాలి, మూసీని చేయాలి, మెట్రోని చేయాలని మేము తాపత్రయపడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టునో ఇవాళ కూడా తీసుకురావాల్సిన నిధులు తీసుకొచ్చే దమ్ము లేదు. కానీ నువ్వు క్యాబినెట్ ర్యాంక్ ఉంటే ప్రధానమంత్రి దగ్గర పోయి ఏ రోజన్నా తెలంగాణ కోసం పాకులాడినవా? ఇప్పుడు ఎప్పుడన్నా పాకులాడుతున్నావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే మీ దగ్గరకు వచ్చిర్రు, మీ మంత్రుల దగ్గరకు వచ్చిండు, మీ ప్రధానమంత్రి దగ్గరకు వచ్చిండు. మరి ఎందుకు పనులు కావట్లేవు కిషన్ రెడ్డి గారు? ఇప్పటికైనా తెలంగాణ జాగృతి కావాలంటున్నావు. మరి నిన్ను చూసి వాళ్ళు రేపు పొద్దున నువ్వు ఏదో బాగు చేసినావు అని చెప్పి నిన్ను అధికారంలో తీసుకురావాలి కదా తెలంగాణలో. ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇవాళ మీరు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు వంతన పాడిరు కాబట్టి వాళ్ళు దోచుకుంటుంటే, దాచుకుంటుంటే నిమ్మకు నీరెత్తినండి చూసుకుంటూ ప్రేక్షక పాత్ర వహించినందుకే ఇవాళ వాళ్ళు మీకు 8 మంది సీట్లను గెలిపించిచ్చారు, వాళ్ళని కాపాడినందుకు. ఇది తెలంగాణ ప్రజలకు అర్థం కాదనుకుంటున్నావా? దొరికింది కదా అవకాశం అని బడబడ వాగడం కాదు, వాస్తవాలు చెప్పాలి. ఇవాళ తెలంగాణ వచ్చేటప్పటికే ఎంత అప్పు ఉంది, నెలకు ఎంత వడ్డీ కడుతున్నాం, మనకున్న జీతాలేంది, వాళ్ళు పెట్టిన 40,000 పైచులకు బకాయిలేంది కాంట్రాక్టర్లకు, ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏందో అన్ని తెలిసి కూడా నువ్వు కేవలం వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు ఇవాళ నువ్వు చదివినట్టుగా ఉంది. ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేయాలన్నట్టుగానే ఉంది తప్ప వాస్తవాలు లేవు. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు రావాల్సినటువంటి నిధులు తీసుకురా. ఇప్పుడు రావాల్సినటువంటి నిధులే కాకుండా మన తెలంగాణని ఎట్లా బాగు చేసుకుందామో ఉపాయం చెప్పు. గత ప్రభుత్వంలో నిమ్మకు నీరెత్తిన విషయం అందరికి తెలుసు. ఇప్పటికైనా మార్పు రావాలి నీలో. నీ పార్టీ పైన కూడా ప్రజలకు కొద్దిగా నమ్మకం కలగాలి తెలంగాణలో. అంతే తప్ప అవకాశం వచ్చింది కదా అని బీఆర్ఎస్ మాటలను మీరు, ఎందుకంటే ఎట్లా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరిని గెలిపిలేదు కాబట్టి లోక్సభలో వాళ్ళ తరపున నువ్వు వకాలత్ తీసుకొని అబద్ధాలు చెప్పినట్టే ఉందాడ. కాబట్టి నీ పద్ధతి మార్చుకో కిషన్ రెడ్డి గారు.